వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా ప్రకటించాలి. రైతు సంఘం డిమాండ్. బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, వామపక్షాలు కలిపి రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం వినుకొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో దళితులు, బీసీలు, ఎస్టీలు దాడులు జరగడం జరిగిందని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం అధికార అహంకారంతో, భూస్వామ్య అహంకారంతో పేదలపై దాడులు జరగడం చాలా విచారకరమైన విషయం అని, ఈ నియోజకవర్గంలో 1,00,000 మంది పైగా పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా ఎవరికి ఇష్టం వచ్చిన వారికి స్వేచ్ఛగా ఉంది. కానీ మీరు ఫలానా పార్టీకి ఓటేశారని, మా పార్టీకి ఓటేయలేదని చెప్పి దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదన్నారు. పార్టీ నడవడిక భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఈ రోజు వరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళం లాంటి పార్టీలు ఇవాళ మత ఉన్మాదాన్ని ఎక్కించుకొని అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో దళితులపైన, ముస్లింలపైన దాడులు చేస్తూ మన ధర్మ శాస్త్రాన్ని ఇవాళ అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. నరేంద్ర మోడీ చెప్పాడు, మేము 400 సీట్లు గెలవబోతున్నాం, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తారు. అంటే రాజ్యాంగం మార్చడం అంటే ఏంటంటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఓటు హక్కు లేకుండా చేయటం, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేయటం, రెండో తరగతి పౌరులుగా ఉంచడానికి ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఆ 400 సీట్లు రాలేని పరిస్థితి బొటాబొటిగా వచ్చినట్టు పరిస్థితి ఉంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిణామం, ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, ఇవాళ జనసేన పార్టీ కానీ, లేదా ఈ కూటమి మొత్తం కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేస్తామంటే ఆపమని కానీ, ఇలాంటి ఏవి కండిషన్లు పెట్టకుండా, అడగకుండా వాళ్ళు మొత్తం కూడా ఇవాళ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, పార్లమెంట్లో టీడీపీకి ఎన్ని సీట్లు ఉన్నాయో రాజ్యసభలో పార్లమెంట్లో కలుపుకొని నాకు కూడా 15-16 సీట్లు ఉన్నాయి, నన్ను ఇవాళ చేయగలిగింది ఏం లేదని చెప్పేసి అతను ఒకవైపున ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ కేసులు మోపుకోవటానికి, వాళ్ళు దాచుకోవటానికి వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో మైనార్టీల హక్కులు ఏమైపోతున్నాయి, దళితుల యొక్క జీవన విధానాలు ఏమైపోతున్నాయి, చిన్న సన్నకారు రైతుల యొక్క సమస్యలు ఏమైపోతున్నాయి అనేది కూడా వీరికి పట్టలేనట్టు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అధికారం మారింది, వ్యక్తులు మారారు, దోపిడీ మారలేదనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. గ్రామాల్లో కూడా అదే జరుగుతుంది. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో కొంతమంది పేద ప్రజానీకం మీద దాడి చేసి శ్రమను దోచుకొని దోపిడీని ఎలాగైతే కొనసాగించారో, వాళ్ళకంటే ఎక్కువ దోపిడీని మేము ఎలా చేయాలనేటువంటి దానికి పథకాలు రచిస్తూ వాళ్ళ గ్రామాల్లో అధికార పార్టీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితిని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే ఓటు వేయలేదని నెపంతో పేద ప్రజానీకానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఇటువంటి దాడుల్ని చేయటం అనేది మంచి పరిణామం కాదు. అధికారం ఏదైనా కానీ ఉంటే మా పక్కన లేదా అటు పక్కన ఉన్న పద్ధతిలో ప్రజల్ని 2 వర్గాలుగా చీల్చి పెత్తందారులు పబ్బం గడుపుకుంటూ వాళ్ళు మాత్రమే సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళెవరు కూడా గ్రామాల్లో మరి కొత్తగా అధికారంకి వచ్చినటువంటి ప్రభుత్వం పేద ప్రజానీకానికి ఏ రకమైనటువంటి సర్వీస్ చేసేదానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి వాతావరణం గ్రామాల్లో ఉందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఈరోజు లిబరేషన్ పార్టీ ఆఫీస్లో అఖిల ప్రజా సంఘాలు, అఖిల పక్షాల నాయకులతోటి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, మొన్న జరిగిన ఎలక్షన్లో బడుగు బలహీన వర్గాలు దళితులపైన అన్యాయంగా వారిని శారీరక హింసించి దాడులు చేశారు. వారికి అండగా నిలవడానికి ప్రజా సంఘాలతోటి, అందరి అభిప్రాయాలతోటి వారికి న్యాయం చేకూరే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడానికి సమావేశం ఏర్పాటు చేశాం. వారందరికీ కూడా తప్పకుండా న్యాయం జరిగేంత వరకు వారందరికీ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ నాగవరపు కోటేశ్వరరావు బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు తిరుమల పాదయాత్ర చేస్తున్న టీడీపీ నాయకులకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని టీడీపీ నాయకులు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ భారీ విజయంతో పాటు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఒంగోలు వరకు వచ్చిన సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసిన మేనేజర్ కోటేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా నూతన ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము నూతన ప్రభుత్వాన్ని రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండలోని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యాలయంలో వెనికల్ల బాలాజీ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది అని, ఎన్నికల ప్రచారంలో కూటమి తరపున చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే వెంటనే ల్యాండ్ ఉన్న టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకుని వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినందుకు నూతన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ప్రజల పక్షాన రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు జిల్లాల ప్రజల పక్షాన, పల్నాడు జిల్లాల రైతు పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. ఆ చట్టం వల్ల ప్రజలు అనేక భయభ్రాంతులకు గురయ్యి కొంతమంది మా ఆస్తులు ఏమైపోతాయో, మా ఇల్లు ఎవరు ఆక్రమిస్తారో, మా పొలాలు ఎవరు ఆక్రమిస్తారో అని భయాకు గుప్పెట్లో పరిస్థితుల నుండి రైతుల్ని ప్రజల్ని ధైర్యంగా ఉండండి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నూతన ప్రభుత్వానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీకు విజ్ఞప్తిని తెలియజేయాలనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రైతులు నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులకి అది ఒక పండుగ. రైతుల వ్యవసాయ పనులు ఏదైనా ప్రారంభించుకుంటారు అంటే అది ఏరువాక పౌర్ణమిలోని మాత్రమే నిర్వహించుకొని ఆ రోజు తమ ఎడ్లని శుభ్రంగా కడుక్కొని దానిపైన రంగులు చల్లుకొని వాళ్ళ ఎడ్లని అందంగా అలంకరించుకొని వాళ్ళ కాడిమానికి అందమైన రంగులు వేసుకొని పొలంలోకి వెళ్ళి దేవమూలన ఒక రాయి పెట్టి ఆ రాయికి కొబ్బరికాయ కొట్టి, భూమాత మాకు గాదెల నిండా మేము వేసే పంటల్ని నింపి మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి అని దండం పెట్టుకొని ఆ రోజు ఒక సాగు పునః జరుగుతుంది. ఏరువాక పౌర్ణమి ఈ నెల 22వ తేదీ వస్తుంది కనుక ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటుంది, రైతు ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రోజుల్లో అసలు వ్యవసాయం దండగానే యువ రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపట్ల, యువ రైతుల్ని ఈ 5 ఏళ్లలో మొగ్గు చూపి వ్యవసాయం పండగ అనే విధంగా 2029 నాటికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఏ మండలంలో బాగా పండిస్తారో ఆ మండల స్థాయిలో ఒక రైతును గుర్తించి ఆ మండల స్థాయిలో ఉత్తమ రైతుగా ప్రకటించాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే బాగా పండిస్తారో ఆ రైతుని నియోజకవర్గ స్థాయి
ఉత్తమ రైతుగా ప్రకటించి వీళ్ళందరి మీద జిల్లాలో ఎవరైతే బాగా పండిస్తారో జిల్లాలో ఉత్తమ రైతుగా అవార్డులు కలెక్టర్ గారి మీ చేతుల మీదుగా ఇవ్వాలని, ఏదైతే రిపబ్లిక్ డే జనవరి 26కి ఇస్తారో ఆగస్టు 15కి అధికారులకు ఇస్తారో అదే మాదిరిగా ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా ప్రకటించి ఉత్తమ రైతు అవార్డును కలెక్టర్ల చేతుల మీదుగా ఇప్పించే విధంగా, అదేవిధంగా మండల స్థాయి ఉత్తమ రైతుకైతే 10,000 రూపాయలు అవార్డుని, నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ రైతు అయితే 25,000 రూపాయలు పురస్కారాన్ని, జిల్లా స్థాయిలో బాగా పండించే రైతుకైతే 1,00,000 రూపాయలు అవార్డు ఇచ్చి వీళ్ళను ప్రోత్సహిస్తే వ్యవసాయం పండగ అయ్యే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా యువ రైతులకు భరోసా లేదు, విత్తనాలు దగ, విత్తనాల లోపం, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇటీవల కాలం 2-3 ఏళ్ల నుండి రైతులు పండించిన ఉత్పత్తులు పొలాల్లో పండించి కోసి పొలాల్లో పెడితే దొంగలు రాత్రులకే మాయం చేస్తున్నారు. రైతులకు భద్రత లేదు. దయచేసి నూతన ప్రభుత్వం రైతులకి భద్రత కల్పించి ఏరువాక పౌర్ణమిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తారని ఆశిస్తూ, చేస్తారని నమ్ముతూ ఈ సందర్భంగా మరోసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి, నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడు కీర్తిపాటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం నుండి వెళ్లి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కూటమి ప్రభుత్వం రావడం ఎంతో సంతోషకరంగా ఉందని పల్నాడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ మేడం రమేష్ తెలిపారు. సచివాలయంలో నూతన మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అయిన శ్రీ సత్యకుమార్ తన ఛాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శాల్వాతో సత్కరించి బొకే అందజేశారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు పొంది రాష్ట్రానికి మంచి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అదేవిధంగా మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.